Hello friends, UGC NET December 2025 notification released on 7th of October 2025. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫుల్ బ్రోచర్స్ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్లో యూజీసీ నెట్ వెబ్సైట్లో. దాని ఫుల్ డీటెయిల్స్ చదువుకోవచ్చు. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అన్నిటి గురించి బ్రీఫ్గా డీటెయిల్స్ వివరించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫస్ట్ గ్లాన్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 7th అక్టోబర్ని స్టార్ట్ అవుతుంది. 7th నవంబర్ 2025 వరకు, అంటే లాస్ట్ డేట్ వచ్చి 7th నవంబర్ 2025. ఎగ్జామినేషన్ ఫీజుకి కూడా 7th మాత్రమే, నవంబర్ 2025 ఆ రోజు ఎగ్జామినేషన్ ఫీ ఎనీ గేట్వే, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ దేని ద్వారా అయినా పే చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి జనరల్ క్యాండిడేట్స్కి 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పర్సన్స్ అండ్ థర్డ్ జెండర్కి వచ్చేసి 325. అలాగే కరెక్షన్స్ ఆఫ్ ది పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఓన్లీ వచ్చేసి 10th to 12th నవంబర్ 2025. ఎగ్జామినేషన్ సిటీస్, ఎగ్జామినేషన్ డేటు తర్వాత లేటర్ అనౌన్స్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 180 minutes, అంటే 3 hours. ఇంకా ఎగ్జామ్ టైమ్ అవన్నీ లేటర్గా ఇప్పుడు ఇంప్రూవేషన్ ఉండదు, తర్వాత డిసైడ్ చేస్తారు అదంతా. వెబ్సైట్ వచ్చేసి www.nta.ac.in అండ్ ugcnet.nta.nic.in, ఈ రెండు వెబ్సైట్లలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జనరల్ ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి ఓబీసీ వచ్చేసి క్రిమిలేయర్స్, అదే సెంట్రల్ ఓబీసీది అయితేనే మనకి సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. అలాగే వచ్చేసి ఈ యూజీసీ నెట్లో ఒక 3 ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి. వాటిలో నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్, నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ ఫెలోషిప్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబుల్స్, ఈ ముగ్గురికి ఈ ఫెలోషిప్స్ ఉన్నాయి. దాని కన్సర్న్ మినిస్ట్రీలోకి వెళ్ళేసి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ మైనార్టీ అఫైర్స్, దాంట్లోకి వెళ్ళేసి దాని డీటెయిల్స్ కానీ చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 2 papers. బోత్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 2 ఎగ్జామ్స్ మధ్యన బ్రేక్ ఉండదు, నో బ్రేక్ బిట్వీన్ ది ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ 1 100 marks 50 questions, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పేపర్ 2 200 marks 100 questions, టోటల్ 3 hours. సబ్జెక్టు సిలబస్ వచ్చేసి మనకి అపెండిక్స్ 2లో ఉంటుంది, దానికి సంబంధించిన సబ్జెక్టు. సిలబస్ వచ్చేసి ఈ యూజీసీ నెట్ దాని nic.ac దాంట్లో ఉండదు, అది వెబ్సైట్, అది సపరేట్ వెబ్సైట్లో సిలబస్ ఉంటుంది. అది www.ugcnetonline.in మనకి ఈ సిలబస్ దొరుకుతుంది. 2019 జూన్ నుంచి ఆ న్యూ సిలబస్ అమల్లో ఉంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుందన్నమాట. మార్కింగ్ స్కీమ్ వచ్చి ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. ఎవరైతే రైట్ కరెక్షన్ ఉంటుందో వాళ్ళు 2 marks గెయిన్ చేస్తారు. ఒకవేళ రాంగ్ క్వశ్చన్ పెట్టా కూడా నెగిటివ్ మార్క్స్ అనేది లేదు దీంట్లో. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండర్గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వాళ్ళకి మాస్టర్ డిగ్రీలో 55% వచ్చి ఉండాలి. అదర్ కేటగిరీ వాళ్ళకి 50% వస్తే సరిపోతుంది. అలాగే 4 years డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అయితే 75% మార్క్స్ అగ్రిగేటెడ్గా ఉండాలన్నమాట. అయితే ఈ 4 years డిగ్రీ వాళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అండ్ పిహెచ్డి, అడ్మిషన్ టు పిహెచ్డికి మాత్రమే ఎలిజిబిలిటీ. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి. అదేలాగే వీళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఈ 4 years బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
1 ఇయర్ లోపల వాళ్ళు మళ్ళీ సబ్మిషన్ చేసి 2 ఇయర్స్ వితిన్ 1 ఇయర్, పిహెచ్డీకి అయితే 2 ఇయర్స్, జేఆర్ఎఫ్కి అయితే 1 ఇయర్ లోపల వాళ్ళు కంప్లీట్ అయినట్టు వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారన్నమాట. ఏదైతే జేఆర్ఎఫ్కి కానీ పిహెచ్డీకి కానీ క్వాలిఫై అయిన సర్టిఫికేట్. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. ఎగ్జామ్షన్ వచ్చేసి నెట్ స్లెట్ వాళ్ళు జూన్ 2002 తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఈ నెట్ రాయాలి. అంతకుముందు వాళ్ళు నెట్ రాయాల్సిన అవసరం లేదు, స్లెట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు స్లెట్ క్వాలిఫై అయితే ఆ స్టేట్ వరకే వాళ్ళకి ఎలిజిబిలిటీ, నేషనల్ లెవెల్ వేరే స్టేట్కి వెళ్ళాలంటే కంపల్సరీ నెట్ రాయాల్సిందే. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి జేఆర్ఎఫ్కి మ్యాక్సిమం 30 ఇయర్స్ అన్నమాట. అది ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే టైంకంటే 1/12/2025 రోజుకి 30 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు మాత్రం ఏజ్ జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ. అయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ దాకా ఎగ్జామ్షన్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి నో అప్పర్ ఏజ్ లిమిట్ లేదు దానికి. అట్లాగే అడ్మిషన్ టు పిహెచ్డీకి కూడా నో అప్పర్ ఏజ్ లిమిట్. ఇంతకుముందు ఓన్లీ జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి పిహెచ్డీకి కూడా అది ఈ ఎంట్రన్స్లో ఇంక్లూడ్ చేశాడు. అందుకని పిహెచ్డీ ఎంట్రన్స్కి అడ్మిషన్ యూజీసీ నెట్ రాసేవాళ్ళు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండదన్నమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ మొత్తం 15% సీట్స్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్కి ఇస్తారు, 7.5 షెడ్యూల్ ట్రైబ్కి ఇస్తుంది, 27 ఓబీసీ, 10% ఈడబ్ల్యూఎస్కి, 0.05 అంటే 5% వచ్చేసి సీట్స్ అవ్వది డిజేబుల్డ్ పర్సన్స్కి. స్టెప్స్ మే బి ఫాలోడ్ ది అప్లికేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్స్లో మనం రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మన పర్సనల్ నేము, ఫాదర్ మదర్ నేము, పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ కూడా మనకి దాంట్లో అప్పర్ లెటర్ ఉండాలి, లోయర్ లెటర్ ఉండాలా, న్యూమరల్స్ ఉండాలా, ఒక సింబల్ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే పాస్వర్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వెళ్ళేప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ 2 ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేస్తేనే మనకి నెక్స్ట్ మళ్ళీ ఫిల్ చేసి, అంటే బయటకు వచ్చేయండి ఒకేసారి చేయని వాళ్ళకి. సెకండ్ స్టెప్లో వచ్చి అప్లికేషన్ మొత్తం ఉంటుంది అన్నమాట. ఫస్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, నీకు సంబంధించిన నీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సెకండ్ లెవెల్ అంత అప్లికేషన్, నీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మొత్తం, నీ ఫోటో అప్లోడింగ్, దీనికి సంబంధించి కలర్ ఫోటో తీసుకోవాలి. నీ ఫోటో అది 10 KB నుంచి 200 KB దాకా ఉండాలి. అలాగే నీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అది కూడా 4 KB నుంచి 30 KB దాకా మధ్యలో ఉండాలి. వాటి తెలియకపోతే మన స్కాన్ సెంటర్కి వెళితే నెట్ సెంటర్లో వాళ్ళు అవి స్కాన్ చేసి ఆ సైజులో మనకు ఫొటోస్ ఇస్తారు, అవి అప్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అన్నమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ పేజీ వస్తుంది. అది డౌన్లోడ్ చేసి పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అడ్మిట్ కార్డు వచ్చిందాక. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్లో బోర్డు నేము ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ స్టెప్లో. అలాగే మనకి ఫోటోగ్రాఫ్, మనకి ఐడెంటిఫికేషన్ అంటే ఆధారా, లేకపోతే పానా, లేకపోతే ఓటర్ ఐడియా, ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి. ఐడి ప్రూఫ్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని నెంబర్ కూడా అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ ముందే మనకు మార్క్ లిస్ట్స్, వాటి పర్సంటేజ్లు, ఏ ఇయర్, ఏ యూనివర్సిటీ, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ స్కానింగ్స్, అలాగే ఈ ఐడి కార్డు సంబంధించిన నెంబరు, ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుని అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. అడ్రస్, పిన్ కోడ్స్, స్టేట్, మనకి అపెండిక్స్ 6లో స్టేట్ కోడ్ ఉంటుంది, స్టేట్ కోడ్లో కూడా యూజ్ చేయాలి. అట్లాగే సిటీస్కి సంబంధించిన మేము ఎగ్జామినేషన్ సెంటర్కి 4 సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటిల్లో ఏ స్టేట్ అయితే దానికి ఆ సిటీస్ వాటి కోడ్ సంబంధించిన అపెండిక్స్ 3లో ఉంటుంది. అవన్నీ ముందే నోట్ చేసి పెట్టుకొని 4 సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే నెట్ సబ్జెక్ట్స్ వచ్చేసి
నెట్ సబ్జెక్ట్ అపెండిక్స్ 2లో ఉంటదన్నమాట. పోస్ట్ గ్రాడ్ లెవెల్ అంటే నీ సబ్జెక్ట్ ఇప్పుడు రాసే ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ వచ్చేసి అపెండిక్స్ 2లో ఉంటది. నీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాల్సింది అపెండిక్స్ 4లో ఉంటుంది దాని కోడ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు వచ్చేసి మళ్ళీ 5థ్‌లో ఉంటుంది. అపెండిక్స్ 5థ్‌లో ఉంటుంది కోర్సు. అట్లా ఎకనామిక్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ నెంబర్ కూడా అడుగుతుంది. డిజేబుల్ క్యాండిడేట్స్ వాళ్ళంతా సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోన్నారు. ఎస్సీ, ఎస్టీ గారి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఉండాలి. ఫోటోస్ చెప్పాను కదా, ఫోటో సైజెస్ కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. సిగ్నేచరు బ్లూ అండ్ బ్లాక్తో సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. రెఫరెన్స్గా మన కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది, దాన్ని ఆ కన్ఫర్మేషన్ పేజ్ ప్రింట్ తీసి పెట్టుకోవాలి. అలాగే ఫోటోగ్రాఫ్ సేమ్ కూడా మనకు కొన్ని ఫోటోగ్రాఫ్లు అయ్యే ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అదే ఫోటో ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది తర్వాత. అందుకని కొన్ని ఫొటోస్ రెడీగా పెట్టుకో ఉండాలి మన దగ్గర. అలాగే ఇక్కడైతే ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేస్తామో అదే ఐడి ప్రూఫ్ రేపు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అందుకని అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అలాగే ఫైల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఫీజు పెడతాం కదా, తర్వాత మనకి ఆన్లైన్లో అడ్మిట్ కార్డు వస్తుంది, అదే హాల్ టికెట్ అన్నమాట. అది మనకు అనౌన్స్ చేస్తారు. డాక్యుమెంట్స్ టు బి బ్రిట్ ఇంటూ ది ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అంటే మనకి ప్రింటెడ్ అడ్మిట్ కార్డు ఉండాలా, ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలా, ఐడి కార్డు మనం ఏదైతే ఐడి ఇక్కడ ఇచ్చామో ఆ ఐడి తీసుకొని వెళ్ళాలి. అట్లే కన్ఫర్మేషన్ పేజీ కూడా. రిపోర్టింగ్ టైం ఎగ్జామినేషన్కి అయ్యే ముందు కనీసం 2 hours ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళ ఎగ్జామినేషన్ జరిగిన 30 minutes ముందే క్లోజ్ చేసేస్తారు అన్నమాట. 2 hours ముందు మన ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి మనకిచ్చే టైంకి. ఇది కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ టెస్ట్. మన ఆన్లైన్లో మోడల్ క్విజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొత్తగా రాసేవాళ్ళు. ఫస్ట్ మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ ప్రొవిజనల్కి రిలీజ్ చేస్తాడు. వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్వశ్చన్కి 200 rupees కట్టి ఛాలెంజ్ చేయొచ్చు మన ప్రూఫ్లతోటి, మీరు చెప్పిన తప్పు ఇది కరెక్ట్ అని. తర్వాత ఫైనల్కి రిలీజ్ చేస్తారు అన్నమాట. అయితే అగ్రిగేటెడ్గా 40% మార్కులు వచ్చి ఉండాలి. టోటల్ క్యాండిడేట్స్లో 6%ని క్యాండిడేట్స్ అపీర్ బోత్ పేపర్స్ నెట్కి 6% సెలెక్ట్ చేస్తారు అన్నమాట టోటల్గా. కానీ కంపల్సరీ మినిమం 40% వాళ్ళకి అగ్రిగేటెడ్గా వచ్చి ఉండాలి. ఇంకొక 35% వీళ్ళకి. వీడియో రూల్స్ అంటే మనకి ఈ రికార్డర్స్ మనకి ఆ వెబ్సైట్లో 90 days ఉంటాయి అన్నమాట. తర్వాత డిజాల్వ్ తీసేస్తారు అన్నమాట. ఇది ఈ ఈజీసీ నెట్కి సంబంధించిన ప్రధానమైన ఇంపార్టెంట్. October 7th నుంచి ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫిల్ చేయడం November 7th లాస్ట్ డేట్. ఇది ఈ బ్రీఫ్గా యూజీసీ నెట్ December 2024 చెప్పిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.